మిమ్మల్ని మీరు నేను ఓకే ఐ కెన్ బి ఎ హీరోయిన్ కైండ్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్. It's a blind confidence for me, sir. I was very much influenced by Magadira movie. యాక్టర్గా మీరు ఒక సినిమాని లీడ్ చేస్తున్నప్పుడు బాధ్యత కొంచెం పెరుగుద్ది. ఒక హీరోగా చేస్తున్నప్పుడు కంపల్సరీ హిట్ అవ్వాలి, లేదంటే దీంట్లో మంచి రికగ్నిషన్ రావాలి, హీరోగా ఒక గుర్తింపు రావాలనే కైండ్ ఆఫ్ మీ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రెషర్ అయితే ఉంది సార్. ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా ఇంకొంచెం. ఈ సినిమా కోసం ఎక్కువ చాలా వెయిట్ చేసి ఉన్నారు కాబట్టి ఒక యాక్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఈ వెయిటింగ్ పీరియడ్లో? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సార్, కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. బట్ ఫస్ట్ ఒక డెబ్యూ ఫిలిం అనగానే కొంచెం అంచనాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి దాని మీద. ఆ ప్రిపరేషన్ పీరియడ్ ఎలా ఉండేది మీకు? It was both disappointing and exciting in two ways. And చాలా కథలు వింటూ వచ్చుంటారు, చాలా మంది అప్రోచ్ అయ్యి ఉంటారు. వై మెన్షన్ మల్లేష్? నేను వెరీ క్లాస్ అండ్ నీట్ షేప్లో ఉన్నప్పుడు నా డైరెక్టర్ నన్ను చూసి జుట్టు గడ్డం పడితే నువ్వు పొగరబోతోళ్ళలాగా ఉంటావు, అండ్ నిజంగా గడ్డం జుట్టు పెంచుకున్న తర్వాత చేంజ్డ్ ఎవ్రీథింగ్. నాకు ఎవరైనా వాళ్ళ స్టార్ నిల్చొని ఉండి రండి నా సినిమాకి, ఈ సినిమాకి రండి అని చెప్పేసి చెప్తుంటే తప్ప జనాలు పట్టించుకోవట్లేదు ఆ సినిమాని అసలు. ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ సపోర్టింగ్ ద మూవీ. హాయ్ శ్రీనాథన్, గాయత్రి. Hi. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. పీపుల్ We know you. తెలుగు అనే వచ్చినోడు అందరికీ మీరు తెలుసు. అంత లేదు కానీ ఓకే. నిజమే సార్. శ్రీనాథ్, ఫస్ట్ మీరే చెప్పండి, లైక్ ఇప్పటిదాకా ఒక క్యారెక్టర్ యాక్టర్గా యూ గాట్ యువర్ నీడెడ్ రికగ్నిషన్ అండ్ వ్యాలిడేషన్ యాజ్ వెల్ అట్ ద సేమ్ టైం. సో ఇప్పుడు ఒక ప్రిపరేషన్ ఎలా ఉంటుంది మీకు ఒక హీరో అనేటప్పటికి? విల్ దేర్ బి ఎనీ చేంజ్ In terms of acting, sir, or prepping yourself to be an actor kind sir, acting prep is same, sir. Process same ఏ ఉంటుంది. It's just that ప్రతిసారి డైరెక్టర్ విల్ హ్యావ్ ఇట్, ఒక చిన్న ట్వీక్ ఉంటుంది ఒక క్యారెక్టర్కి, దాన్ని పట్టుకోవటం వరకు ద డైరెక్టర్ గైడెన్స్ ఈజ్ నీడెడ్. అండ్ ఆఫ్టర్ దట్ మేము బిల్డ్ చేసుకుంటూ వెళ్తాను. ఇఫ్ ఇట్ ఈస్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయితే ఐ విల్ గో విత్ 10 or 20 సో దట్ ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ కాదు, ఇట్ బికమ్స్ ఈజీ ఇఫ్ ఐ కెన్ ప్రజెంట్ ఇట్ మోర్ అన్నట్టు. ద కర్వ్ ఇస్ సేమ్. దీనికి వచ్చేసరికి ఫర్ మెన్షన్ హౌస్ మల్లేష్ ఐ హ్యాడ్ టు డూ సమ్ గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్, లైక్ పర్మిట్ రూమ్కి వెళ్ళి జనాల్ని చూడటం, రోడ్డు మీద కొట్లాట్లు, అబ్జర్వేషన్ ఇస్ మోర్ ఆన్ దిస్. అండ్ డైలెక్ట్ వచ్చేసరికి మా అదృష్టం, మేము తీసింది దరిపల్లి అనే ఊర్లో. వాళ్ళు హాయ్ కూడా చాలా నాటుగా ఉంటుంది. వాళ్ళుగా ఏ ఎట్లున్నావు అంటారు, దే వోంట్ సే ఎట్లున్నావు, ఏ ఎట్లున్నావు అంటారు. సో వాళ్ళతో తిరుగుతూ ఐ పిక్డ్ అప్ ద డైలెక్ట్ ఆల్సో వెరీ డీప్లీ. ఓకే ఓకే. ఎందుకంటే ఈ డైలెక్ట్ ఇవన్నీ కూడా మీ అబ్జర్వేషన్ స్కిల్స్ వరకు ఫైన్. కాకపోతే ఏంటంటే ఒక యాక్టర్గా మీరు ఒక సినిమాని లీడ్ చేస్తున్నప్పుడు బాధ్యత కొంచెం పెరుగుద్ది. ఎందుకంటే అప్పటిదాకా యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద రిజల్ట్ కానీ, లేదంటే సినిమా రీచ్ కానీ, ఇదంతా మీకు సంబంధం ఉండదు. ఒకవేళ సినిమా హిట్ అయ్యి ఇప్పుడు లక్కీ భాస్కర్ లాగా హిట్ అయ్యే దానికి ఒక మంచి నేమ్ వస్తే యుల్ బి హ్యాపీ విత్ దట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక హీరోగా చేస్తున్నప్పుడు యుల్ ఆల్వేస్ బీ హ్యావింగ్ దట్ మైండ్లో థాట్ నడుస్తూ ఉంటుంది, ఈ సినిమా నేను హీరోగా ఫస్ట్ సినిమా, ఇది కొంచెం కంపల్సరీ హిట్ అవ్వాలి, లేదంటే దీంట్లో మంచి రికగ్నిషన్ రావాలి, హీరోగా ఒక గుర్తింపు రావాలనే కైండ్ ఆఫ్ ఒక బ్యాగేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా మైండ్లో కానీ ఇది అని. సో అది ఎంతవరకు మీ కాన్సెప్ట్ లేదంటే మీ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? అది ఆ ప్రెషర్ అయితే ఉంది సార్. ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా ఇంకొంచెం. అంటే సరే ఏది చేసినా నడుస్తుంది కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం చూసుకున్నా ఏంటి ఎంతవరకు చేసుకోవచ్చు, ఏ మీటర్ దాకా వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ఓవర్గా చేసేస్తూ ఉంటాం, యూనో వాట్ ఐ నో ఇట్ అన్న దీంట్లో నాకు తెలుసు ఈ ఇంటెన్సిటీ అని. ఓవర్ బోర్డ్ వెళ్ళినప్పుడు దట్స్ వేర్ ద మెజిషియన్ కాల్డ్ డైరెక్టర్ కమ్స్ ఇన్. ఈజ్ లైక్ లేదు దీంట్లో ఇక్కడ టోన్ డౌన్ చేసి సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఎల్స్వేర్. ట్యూనింగ్ అంటే ఎక్స్ట్రీమ్ ఎనర్జీ క్యారెక్టర్ సార్ నాది. ఆడు మల్లేష్ అనేటోడు ఏదో కూర్చుని సరే చెప్పండి నేను వింటాను అని లేదు, నువ్వు మాట్లాడుకో నేను చూసుకుంటా అన్నట్టు ఉంటాడు వాడు. సో వాడిని ట్యూన్ చేసుకోవటంలో ద క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్. అండ్ ఎస్ వినటం, అటెన్షన్ అండ్ ద బాడీ లాంగ్వేజ్, ఈ మూడింటిని సింక్లో పెట్టుకోవాలి. దిస్ క్యారెక్టర్ హ్యాస్ అ డిఫరెంట్ రిథమ్ ఆల్ టుగెదర్. దాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. హీ కాంట్ గో ఇన్ ఓకే సరదాగా, హీఈస్ నాట్ అ పీపుల్ ప్లీజర్. సో ఇది కొడితే కొట్టినట్టే ఉంటుంది అంతే. యా ఓకే. సో గాయత్రి, కమ్ టు యూ. సో మీ కూచిపూడి బ్యాక్డ్రాప్ 2 years నుంచి నేర్చుకుంటున్నారు, అంత ఫైన్. కానీ 2 years నుంచి కాదు, చెప్పారు కదా 20 years నుంచి. అది మీకు 2 years ఉన్నప్పటి నుంచి. అదే It's been more than 20 years now. That's what. సో అంటే ఒక పర్ఫార్మర్గా లైక్ యూ బీన్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, లేదంటే ఎనీథింగ్,
ఈ పెర్ఫార్మెన్స్ లైక్ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కూచిపూడి పెర్ఫార్మెన్సెస్కి వచ్చేటప్పటికి దీస్ విల్ బి లౌడ్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే ఆ కళ్ళు దగ్గర నుంచి ఆ మొహం మూతి అన్నీ కూడా చాలా లౌడ్ ఎక్స్ప్రెషన్స్ బికాజ్ యూ నీడ్ టు రీచ్ ఎ వైడర్ ఆడియన్స్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ రో యాజ్ వెల్. సో ఆ కాన్షియస్నెస్తో ఒక కైండ్ ఆఫ్ ఒక లౌడ్ యాక్టింగ్ అనేది ఇట్స్ నాట్ లైక్ యాక్టింగ్ బట్ ఇట్స్ లైక్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ లౌడ్. సో ఇక్కడ సినిమాకి వచ్చేటప్పటికి ఆ లౌడ్నెస్ని కొంచెం టోన్ డౌన్ చేయాలి. సో ఈ టోన్ డౌనింగ్లో మీ వరకు మీరు తీసుకున్న సెల్ఫ్ సెన్సర్షిప్ ఎంతవరకు ఉండింది, సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ డైరెక్టర్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఏంటి? సో దిస్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బోత్ ఎండ్స్ అండి. సో నేను బేసికలీ ఇంట్లో ఉన్నప్పుడు అద్దం ముందు నిల్చుకొని ఎనాక్ట్ చేసేదాన్ని. నాట్ జస్ట్ మ్యాన్షన్ హౌస్ మళ్ళీ సీన్స్ అని కాదు, దానికి ముందు కూడా జనరల్గా ఏ మూవీ చూసినా మగధీర చూస్తే మగధీరలో కాజల్ లాగా. సో అంటే నాట్ ట్రైంగ్ టు ఇమిటేట్ దెమ్ బట్ హౌ వుడ్ ఐ డూ, అదే ఒక సీన్ పర్టికులర్గా నాకు ఇస్తే నేను ఇలా యాక్ట్ చేస్తాను. సో అది నేను అద్దంలో ముందు నిల్చుకొని నేను చేసేదాన్ని. సో నాకు అప్పుడు అర్థమయ్యేది, నేను ఒకవేళ కెమెరా ఇంత దగ్గరలో నన్ను ఒక మనిషి చూస్తుంటే నేను ఎంత లౌడ్గా ఇస్తున్నాను ఎక్స్ప్రెషన్. అదొక్క చిన్న ఎక్సర్సైజ్ నేను చేశాను, అంతకు మించలేదు. బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ సెట్కి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ టు కేర్ ఆఫ్ ఇట్. సో వేర్ ఎవర్ హీ నీడెడ్ లైక్ లిటిల్ బిట్ మోర్ హీ ఆస్క్ మీ టు డూ ఇట్. బట్ జ్యోతి క్యారెక్టర్లో నాకు యాక్చువల్గా చాలా వరకు ఒక ఛాలెంజింగ్ అని నేను చెప్పాలి. ఎందుకంటే జ్యోతిస్ క్యారెక్టర్ ఈజ్ బ్లెండ్ ఆఫ్ లాడ్ ఆఫ్ ఎమోషన్స్ బట్ షీ రిక్వైర్స్ లాడ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఐ థింక్ ఐ హ్యాడ్ టు కైండ్ ఆఫ్ అండర్ ప్లే అ లాట్ జ్యోతి క్యారెక్టర్లో. సో నేను హోల్డ్ బ్యాక్ చేసుకొని ఇప్పుడు కొన్నిసార్లు ఏమైపోతుందంటే మన డైలాగ్స్ ఉంటే ఏదైనా మనం ఎమోట్ చేయడానికి ఈజీ అవుతుంది. బట్ డైలాగ్స్ లేకుండా మీరు ఒక ఎక్స్ప్రెషన్ని మీరు రీచ్ చేయాలంటే దట్ రిక్వైర్స్ లాడ్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. సో అది కొంచెం నాకు ఛాలెంజింగ్ అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కైండ్ ఆఫ్ ఫౌండ్ ఇట్ వెరీ ఎక్సైటింగ్ యాజ్ వెల్. ఎందుకంటే పీపుల్ విల్ యాక్చువల్లీ అండర్స్టాండ్ షీ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్ అనే ఒక ఇంప్రెషన్ వెళ్తుంది. సో నా ఇమోషన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి, అది రీచ్ అవ్వాలి వాళ్ళకి అనేది ఐ కైండ్ ఆఫ్ వర్క్డ్ ఆన్ ఇట్ యాక్చువల్లీ. సో టాకింగ్ అబౌట్ రెసిలియన్స్, సో ఈ సినిమా కోసం ఎక్కువ చాలా వెయిట్ చేసి ఉన్నారు కాబట్టి ఈ పేషెన్స్, పెర్సిస్టెన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అలవాటు అయిపోయి ఉంటాయి పాటికి. సో అంటే ఇది ఒక ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఇట్ విల్ బీ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. అది రిలీజ్ డేట్స్ అని, లేదని బిజినెస్ అని, ఓటీటీస్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో ఒక యాక్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఈ వెయిటింగ్ పీరియడ్లో? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సార్, కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. బట్ అగైన్ నేను ఎంజాయ్ చేస్తాను సార్. ఈ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాకు లర్నింగ్ పీరియడ్. నాకు ఎప్పుడైనా సరే ఓకే, నేను మెన్షన్ హౌస్ మల్లేష్కి నేను ఎంత పెట్టచ్చో అంత పెట్టేశాను. ఆ రోజు నాకున్న నాలెడ్జ్ అంతా పెట్టేశా. నౌ సినిమా ఎడిట్ అయిన తర్వాత చూసుకుంటూ ఉంటాం కదా సార్. చూసినప్పుడు నా మిస్టేక్స్ నాకు కనిపిస్తాయి, ఇంకా మైక్రోస్కోపిక్ లెవెల్లో చూసుకుంటూ ఉంటాను నేను. ఈ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్యూనింగ్ దెమ్. దాన్ని ఇంకొంచెం ఎలా ట్యూన్ చేయొచ్చు, హౌ కెన్ ఐ వర్క్ మోర్ ఆన్ మై వోకల్స్, హౌ కెన్ ఐ వర్క్ మోర్ ఆన్ మై సటిల్ ఎక్స్ప్రెషన్స్. ఇట్స్ నాట్ లైక్ నవ్వాలి అంటే అని ఏదో కాకుండా ఇట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. సో మైండ్, బాడీ అండ్ ఎమోషనల్ కనెక్ట్ చేసుకుంటే ప్రాసెస్కి ఐ మీన్ ప్రతి లర్నింగ్ ఆల్సో టేక్స్ టైమ్ సార్. దిస్ వెయిటింగ్ టైమ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ కెన్ ఐ మేక్ మై సెల్ఫ్ బెటర్, ఇంకొంచెం షార్ప్ ఎట్లా చేసుకోవచ్చు నా స్కిల్ని అనే దాని మీదే ఐ యూజ్ ఇట్ టు మై అడ్వాంటేజ్. బట్ శ్రీనాథ్ కంటే కూడా మీకు ఎక్కువ ఇది కొంచెం అంటే బికాస్ ఆఫ్ యువర్ డెబ్యూ కావచ్చు, లేదంటే మీ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ కావచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఫస్ట్ ఒక డెబ్యూ ఫిలిం అనగానే కొంచెం అంచనాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి దాని మీద. సో దానికోసం వెయిట్ చేస్తూ ఎప్పుడు వస్తుందా బయటికి అనే కైండ్ ఆఫ్. సో ఆ ప్రిపరేషన్ పీరియడ్ ఎలా ఉండేది మీకు? నాకైతే ఇట్ వాజ్ బోత్ డిసప్పాయింటింగ్ అండ్ ఎక్సైటింగ్ ఇన్ two ways అండి. ఇట్ వాజ్ మిక్స్ ఆఫ్ బోత్ థింగ్స్ ఫర్ మీ. డెఫినెట్లీ ఐమ్ అ హ్యూమన్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. నేను ఎంత ప్రెప్ చేసుకున్నా, నేను ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించినా దెర్ విల్ బీ అ స్లైటెస్ట్ బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. నాట్ బికాస్ మూవీ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ అని కాదు, బట్ ద డిలే విల్ ఆల్వేస్ విల్ గివ్ యూ అ లిటిల్ బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. కానీ హౌ ఐ ప్రాసెస్ ఇట్ ఇన్ సైడ్, ఐ డోంట్ వాంట్ కన్వర్ట్ దట్ డిసప్పాయింట్మెంట్ ఇన్ టు డిప్రెషన్. అది ఇట్ విల్ డూ లాట్ ఆఫ్ బ్యాడ్ ఫర్ మీ. సో హౌ ఐ ప్రాసెస్డ్ ఇట్ అనేది ఇట్ మ్యాటర్స్ టు మీ. ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ గ్రౌండెడ్ మై సెల్ఫ్ అ లాట్. I told myself every single day that delay is not denial. So rejection is not rejection is a redirection. So adi nen daily nen process cheskunedanni, and I knew that at the back of my mind that this will come out for sure. Oka particular date teliyakapochu, kakapothe when it will come out, it's going to be good. బట్ ఆ కాన్ఫిడెన్స్ ఇది మోర్ ఆఫ్ నలిఫైడ్ థింగ్ అది యాజ్ ఆఫ్ టుడే. అంటే March 6th అనే ఒక డేట్ అనౌన్స్ అయ్యి మీ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఇట్ వాజ్ అ నలిఫైడ్ థింగ్. సో అది చాలా I used to process it every single day. I'll be very honest. Every single day I used to process it. I used to tell myself
today is not your day, but tomorrow is your day. So just wait for that tomorrow and ground yourself till tomorrow. సో యాంగ్జైటీ ఈ తొందరగా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయండి మనకు, బికాజ్ ఎస్పెషలీ యాజ్ యూ సెడ్ డెబ్యూ అన్నప్పుడు ఐ హ్యావ్ సర్టన్ హోప్, ఒక చిన్న ఎగ్జైట్మెంట్, ఒక నర్వస్నెస్, ఎవ్రీథింగ్ ఉంది. సో ఎవ్రీ సింగిల్ డే ఐ హ్యాడ్ టు ప్రాసెస్ మై సెల్ఫ్ లైక్ ఓకే నా టుమారో ఈజ్ యువర్ డే, టుమారో ఈజ్ యువర్ డే. సో ఐ డిడ్ దట్ ఎక్సర్సైజ్ ఫర్ మై సెల్ఫ్. సో మీకు డెబ్యూ కాబట్టి జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఇస్, సో దెర్ విల్ బి ఎ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ దట్ వర్ సెట్ ఒక హీరోయిన్కి ఇది, ఇట్ కుడ్ బి అబౌట్ ద స్టాట్స్, ఇట్ కుడ్ బి అబౌట్ ద కలర్, ఇదన్నీ కూడా ఒక కొన్ని మనకి రెగ్యులర్గా ఇప్పుడు గూగుల్ చేస్తే హీరోయిన్ స్టాట్స్ ఏంటి అంటే ఒక స్టాండర్డ్ నెంబర్స్ వస్తాయి కదా. సో అట్లాగా ఒక గ్లోరిఫికేషన్ ఉంటుంది దానికి. సో ఈ గ్లోరిఫికేషన్కి దో యువర్ ట్రైన్ డాన్స్, దో యువర్ గుడ్ ఎట్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ వెల్, దీనికి విల్ ఐ బీ సూటబుల్ ఫర్ దట్ అనే కైండ్ ఆఫ్ ఒక క్వశ్చన్ ఎప్పుడు కూడా మైండ్లో ఉండొచ్చేమో. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ అ కంపల్షన్, బట్ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా, హౌ డు యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ దట్ ఓకే ఐ కెన్ బీ ఎ హీరోయిన్ అని? సో ఫస్ట్ థింగ్, after facing lot of rejections, when I got this opportunity only, నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, యా ఐఎమ్ గోయింగ్ ద రైట్ వే. నాట్ అబౌట్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్, బట్ Yeah. మిమ్మల్ని మీరు నేను ఓకే ఐ కెన్ బి ఎ హీరోయిన్, ఐ విల్ బి ఎ హీరోయిన్ అనే కైండ్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా? సో నాకైతే ఇట్స్ అ బ్లైండ్ కాన్ఫిడెన్స్ ఫర్ మీ సార్. నాకు పర్టికులర్గా ఈ మూమెంట్లో నాకు ఇది జరిగింది అని నాకు ఎటువంటి స్పెషల్ మూమెంట్స్ ఏం లేవు. బట్ ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మగధీర మూవీ చైల్డ్హుడ్లో. ఆ మూవీ చూసిన తర్వాత నాకు సినిమాలపైన ఇంట్రెస్ట్ కలిగి, సినిమాల్లో హీరోయిన్స్ ఎలా ఉంటారు, నేను హీరోయిన్ అయితే ఎలా ఉంటుందని ఇమాజినేషన్తో స్టార్ట్ అయింది సార్. నాకు ఇది ఇమాజినేషన్తో స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో వెన్ ఇట్ హ్యాస్ గ్రోన్ సో మచ్ ఇన్సైడ్ మీ. ఆ ప్యాషన్గా ఫామ్ అయ్యి నేను ఆడిషన్స్ ఇవ్వాలి, నేను యాక్ట్రెస్ అవ్వాలని నాకు తెలియకుండా జరిగిన, నేను గ్రో అవుతూ నేను పెరుగుతూ నాతో పాటు పెరిగిన ఆశ ఇది చిన్నప్పటి నుంచి. కానీ నేను దాన్ని సీరియస్గా తీసుకున్నది ఆల్మోస్ట్ కాలేజ్లో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఒక వస్తువు అంటే మనకి ఇష్టం అని చెప్తాము, ఒక మూవీ అంటే ఇష్టం అంటాము. అది ఎందుకు ఇష్టం కలిగింది అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్. ఇట్ హ్యాపెండ్ ఇన్సైడ్ మీ, బట్ ఐ టుక్ ఇట్ సీరియస్లీ. అండ్ నాకైతే ఒక బ్లైండ్ కాన్ఫిడెన్స్ ఉండే సార్. చాలా మంది అయితే కాన్ఫిడెన్స్ ఎలా ఛానలైజ్ చేసుకున్నారు? హౌ డిడ్ యు గెట్ యువర్ ఫస్ట్, అంటే ఈ మల్లేష్ అనే కాదు, ఈవెన్ బిఫోర్ దట్ యు డిడ్ వెబ్ సిరీస్ అండ్ యాజ్ వెల్, కాబట్టి హౌ డిడ్ యు ఛానలైజ్ దట్? అప్రిసియేషన్ ఐ వుడ్ సే. చిన్న చిన్న రీల్స్ చేసినప్పుడు కూడా వెన్ సంబడి యూస్ టు అప్రిషియేట్ మీ, ఐ యూస్ టు ఫీల్ లైక్ ఓకే people are noticing that I am kind of worth it. So manaku confidence untundi, but when somebody appreciates and acknowledges that, manaku aa confidence anedi okka bit perugutadi, add on avutundi. So nakala appreciation dorikinappudu, ante I'm not depending on appreciation, but adi dorikinappudu manaku oka chinna boost istundi, oka chinna validation. But at the end of the day I'm not waiting for validation, I'm only putting my effort sincerely. But వ్యాలిడేషన్ వచ్చినప్పుడు ఇట్ ఫీల్స్ హ్యాపీ, అది యాడ్ ఆన్ అవుతుంది. సో అలాగే నాకు కొంచెం బూస్ట్ అయింది కాన్ఫిడెన్స్. అండ్ ఐ ఫెల్ట్ లైక్ యా వాట్ ఐఎమ్ సీయింగ్ ఫర్ మై సెల్ఫ్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అండ్ 10th person ఈజ్ ఆల్సో సీయింగ్ దట్ సమ్వేర్ ఐమ్ డూయింగ్ సంథింగ్ రైట్. సో అది నాకు అనిపించి ఐ నెవర్ గేవ్ అప్ బేసికలీ. యా. సో శ్రీనాథ్, అంటే వై మ్యాన్షన్ హౌస్ మల్లేష్? ఎందుకంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దేర్ మైట్ బి లాట్స్ ఆఫ్ స్టోరీస్ యూ మైట్ హ్యావ్ హర్డ్ టు బీ లాంచ్డ్ యాజ్ ఎ హీరో కైండ్ ఆఫ్. సో చాలా కథలు వింటూ వచ్చుంటారు, చాలామంది అప్రోచ్ అయ్యి ఉంటారు, లేదంటే చాలామంది లేదు ఈ ప్రాజెక్ట్లో యూ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ హీరో అని చాలామంది సజెస్ట్ చేస్తుంటారు. వై మ్యాన్షన్ హౌస్ మల్లేష్? ఇట్స్ ఎక్సైటింగ్ సార్. ఏదో నామకే వాస్తే ఏదో చేసేసాము అని కాదు. దీంట్లో ఇట్ మేక్స్ యూ లాఫ్ సార్. ఫస్ట్ థింగ్, నాకు డ్రామా అండ్ కామెడీ ఆర్ నా ఫేవరెట్ జానర్స్. సో ఇది నవ్విస్తుంది. నేను స్క్రిప్ట్ లెవెల్లో చదువుతున్నప్పుడు, బుక్ తీసుకుని నేను స్క్రిప్ట్ చదువుతుంటేనే నాకు నవ్వు వస్తుంది. ఐఎమ్ లైక్ హే డూడ్. కొన్ని స్క్రిప్ట్ లెవెల్లో చదువుతున్నప్పుడు నవ్వు రాదు. ఇట్ విల్ బీ లైక్ ఓకే అక్కడ సెట్లో ఏదో మ్యాజిక్ అవుతుంది అనే నమ్మకం ఉంటుంది. సో మ్యాన్షన్ హౌస్ మళ్ళీ స్క్రిప్ట్ లెవెల్ నుంచి నాకు మంచి నవ్వులుగా ఉంది. నేను హైలైట్ చేసుకొని రాసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు సర్కిల్ చేసుకుని ఇచ్చి పడేసింది సీన్ అని రాసుకుంటా. సో దట్ రేపొద్దు నేను ఆ పుస్తకం తిరిగేసి చూస్తే లైక్ దిస్ సీన్ ఇస్, ఇది బాగుంటుంది, దానికి ముందు సీన్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ దాని దగ్గర లేయరింగ్ చేసుకుంటుంటారు. లైక్ ద ఎమోషనల్ గ్రాఫ్ ఆఫ్ అన్ యాక్టర్ ఈజ్ మెయింటైన్ త్రూ దట్. అండ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ హ్యాస్ ఆల్ ద ఎమోషనల్ గ్రాఫ్స్. యూజువలీ ఆఫ్టర్ హిట్ 1 అండ్ యానిమల్ నాకు అన్ని క్లాస్ రోల్స్, పోలీస్ రోల్స్ ఈ ఎక్కువైపోయినాయి. సో దిస్ ఈజ్ వన్ మూవీ వేర్
నేను వెరీ క్లాస్ అండ్ నీట్ షేప్లో ఉన్నప్పుడు నా డైరెక్టర్ నన్ను చూసి జుట్టు గడ్డం పడితే నువ్వు పొగరబోతోడులాగా ఉంటావు అండ్ దిస్ మూవీ నీడ్స్ దట్ పొగరబోతోడు అని అన్నప్పుడు నాకు ఐ వాజ్ లైక్ బాలా నిజంగానేనా, లైక్ డూ యూ రియలీ సీ ఇట్? నాకు నమ్మబుద్ధి కాలేదు అంటిల్ నిజంగా గడ్డం జుట్టు పెంచుకున్న తర్వాత ఈజ్ లైక్ ఒక్క లుక్ టెస్ట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. నాకు ఐఎమ్ లైక్ యా ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. అది నాకు ఇప్పుడు దాకా చేసిన దానికంటే ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్గా వచ్చింది కూడా ఇది. అండ్ ఇట్ నీడెడ్ అ డిఫరెంట్ లుక్. ఐ కాంట్ బీ దట్ ఎప్పుడు చూసినా నేను బాయ్ నెక్స్ట్ డోర్ ఆర్ క్లాసీ బాయ్ లానే ఉంటాను అన్నట్టుగా కాకుండా అన్ ఆపర్చునిటీ టు షో మై సెల్ఫ్ కొత్తగా. అండ్ మీరు చెప్పాలి ఎలా ఉంది లుక్ అనేది. సో మీరు స్క్రిప్టింగ్ స్టేజ్లో చూసి చదివి ఎక్సైట్ అయ్యింది, ఎంతవరకు సినిమాగా ట్రాన్స్లేట్ అయింది, ఎంత ప్రాపర్గా అయింది? మ్యాక్సిమం అంటే సార్ ఇప్పుడు ఒక 1% ఇటు అటు గుడ్ చేంజెస్ ఉంటాయి. సో 99% ఇస్ వాట్ ఐ కెన్ సే. బుక్లో ఏం రాశారో అదే తీసుకుని వచ్చాం, ఆన్ స్క్రిప్ట్లో ఎలా ఉందో అదే ఉంది. దట్స్ ద మోస్ట్ బెస్ట్ పార్ట్. అంటే అట్ వన్ పాయింట్ అమ్మో డీవియేట్ అయిపోతుంది అని కంగారు కూడా లేదు, బెటర్మెంట్ అయ్యింది. కానీ ఇక్కడ ద సేమ్ సీన్, నేను మీతో మాట్లాడే సీనే ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ విత్ మై రైట్ హ్యాండ్ దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్. నేను లెఫ్ట్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఆ చేంజెస్ అన్నీ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తున్నాం. చిన్న చిన్న న్యూఆన్సెస్ చేసుకోవడానికి వీ హ్యాడ్ స్కోప్. అండ్ డైరెక్టర్ ఇవన్నీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే ఆ స్కోప్ తీసుకోవడం కష్టం. సో బాలా వాజ్ ప్రిటీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ హిజ్ యాక్టర్స్, నాట్ ఓన్లీ మీ, ఇంక్లూడింగ్ గాయత్రి, ఈవెన్ డెబ్యూటెంట్ అయినా సరే తనకంటూ హీ హ్యాస్ అ స్పేస్, లైక్ గో ఫర్ ఇట్. దెన్ కమ్స్ విత్ కసిరెడ్డి, ఎక్స్ట్రీమ్ ఇంప్రొవైజేషన్ చేస్తూ ఉంటాడు, భలే మజా వస్తుంది. సో కసిరెడ్డి అండ్ మేము ఉన్నప్పుడు ఇంకో రిధంలోకి వెళ్ళిపోద్ది సీన్ మొత్తం. దెన్ కమ్స్ మురళీధర్ గారు, మేము ముగ్గురం కూర్చున్నప్పుడు అసలు ఏజ్ గ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ వీఆర్ దేర్ ఇన్ ద సేమ్ బకెట్. సో ఇలాంటి అవుతున్నప్పుడు బెటర్మెంట్ సైడ్ వెళ్తున్నప్పుడు వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ యూనో వాట్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఓవర్ డూ చేయట్లేదు, బికాస్ ఐ బిలీవ్ డైరెక్టర్ నోస్ వాట్ డజంట్ వర్క్. వాట్ వర్క్స్ వీ కాంక్రీట్గా ఎవరు చెప్పలేవు, వాట్ డజంట్ వర్క్ హీ నోస్. ఏది వర్కౌట్ అవ్వదో టక్ టక్ టక్, ఏది దిస్ లుక్స్ ఇంట్రెస్టింగ్ లెట్స్ యాడ్ ఇట్ అన్నట్టుగానే వెళ్ళింది సినిమా. సో ద ఎక్సైటింగ్ పార్ట్ ఈస్ ఆల్ ద కాస్ట్, క్రూ అండ్ ద మేజర్లీ టెక్నికల్ టీమ్ సార్. ఏదో ఇట్స్ నాట్ లైక్ వీఆర్ ఉన్నారులేండి అన్నట్టు కాకుండా దే గాట్ బ్రాండ్స్. సురేష్ బొబ్లీ అనే బ్రాండ్ తీసుకొచ్చారు. దే గాట్ అమ్మముతు ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ డిఓపి. దెన్ కైమ్ గ్యారీ. సో ఇంతమంది నమ్మి ముందుకు వచ్చేసరికి ఇట్ ఫెల్ట్ డూడ్, ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ ప్రాజెక్ట్. నన్ను నేను కొత్తగా చూపించుకోవడానికి, అట్ ద సేమ్ టైమ్ గుడ్ టెక్నీషియన్స్తో వర్క్ చేయడానికి. సో ఐ హ్యావ్ నో రీజన్ టు సే నో టు మెన్షన్ వాజ్ మల్లేష్. యా, సో ఇది ఒక డ్రీమ్ డెబ్యూలో కాబట్టి మీకు థింగ్ ఏంటంటే చాలా సినిమాల్లో మనకి పేరుకి హీరోయిన్ అంటారు కానీ కట్ చేస్తే ఆ హీరోయిన్కి క్యారెక్టర్కి ఒక డెప్త్ కానీ ఒక వాల్యూ కానీ ఉండదు ఇప్పుడు కూడా. సో ఇప్పుడు మీరు ప్లే చేస్తున్న జ్యోతి అనే క్యారెక్టర్ ఎంతవరకు ఇట్స్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం దట్ విల్ చేంజ్ ద ప్యాటర్న్, లేదా ఈ సినిమాలో మీరు ఎంతవరకు కీ రోల్ అనుకుంటున్నారు? సార్ నాకైతే ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ నాకు ఇంత మంచి డెబ్యూ క్యారెక్టర్ పడినందుకు. ఎందుకంటే కైండ్ ఆఫ్ యూఆర్ బ్రేకింగ్ ద స్టీరియో టైప్స్ సార్. ఇక్కడ గ్లామర్ కాంటెంట్ కోసం కాకుండా హీరోయిన్ అంటే ఒక బ్యూటిఫుల్ ఒక స్పేస్ అనేది తనకి ఉంది. అండ్ ఇందులో నేను ప్లే చేస్తున్న జ్యోతి క్యారెక్టర్కి షీ హ్యాస్ అ వెరీ వెరీ యూనో బ్యూటిఫుల్ లేయర్స్ ఉన్నాయి, చాలా డెప్త్ ఉంది. అండ్ హౌ షీ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ మల్లేషియస్ లైఫ్ అనేది. సో ఐ థింక్ I can't reveal much of what she's doing in the movie, but she's got a very important space, sir. So ఎందుకంటే మల్లేష్ ఎలా అయితే దూకుడుగా ఉంటాడో, జ్యోతి అనే అమ్మాయి బేసికలీ తనని కంటైన్ చేసుకొని పెట్టుకుంది విత్ లవ్. సో ఇట్ టీచర్స్ లాట్ సార్. చాలా సీన్స్లో అయితే మాకు డైలాగ్స్ తక్కువ, వీ హ్యాడ్ టు జస్ట్ షో ఇట్ ఇన్ అవర్ యాక్షన్. సో అది చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు బాలగారు. సో డెఫినెట్లీ ఇందులో అయితే హీరోయిన్ అంటే జస్ట్ వచ్చి సాంగ్స్కి ఉండి వెళ్ళిపోయింది అన్నట్టయితే లేదు. అండ్ అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ నాకు డెబ్యూలో దొరికినందుకు ఐఎమ్ రియలీ వెరీ లక్కీ. ఓకే. అండ్ మీరు యాడ్ చేసిన వాల్యుయేషన్ ఏంటి ఆ రోల్కి? బికాస్ డైరెక్టర్ బాలా మైట్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టు ఇట్, బట్ మీరు దాన్ని ఓన్ చేసుకొని యూ నీడ్ టు యాడ్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్. ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది చాలా క్రూషియల్ ఇప్పుడు కూడా. ఎందుకంటే బాలా మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, శ్రీనాథ్ ఎంత ప్రాపర్గా సపోర్ట్ చేసినప్పటికీ కూడా మీరు అంటిల్ అన్లెస్ యూ ఆర్ యాడింగ్ యువర్ ఓన్ ఫీమేల్ పర్స్పెక్టివ్ ద క్యారెక్టర్ డజంట్ యాక్చువల్లీ వ్యారీ.
సో మీరు మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి ఆ క్యారెక్టర్? నా ఇన్పుట్ అయితే ఫస్ట్ థింగ్ ఈజ్ ఓనింగ్ ద క్యారెక్టర్స్ బికాస్ ఐ వాంటెడ్ టు డెలివర్ ద బెస్ట్. బాలా హెస్ రిటర్న్ దిస్ క్యారెక్టర్ ఒక విజన్తో, ఆ విజన్కి నేను 100% కాకపోయినా ఒక 80 to 90% నేను రీచ్ అవ్వాలి. దాట్స్ వెన్ హీల్ బీ హ్యాపీ, ఐల్ బీ హ్యాపీ, అండ్ దాట్స్ వెన్ నేను ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలుగుతాను. సో ఆ క్యారెక్టర్ నేను ఓన్ చేసుకోవడానికి నాకు కొద్ది రోజులు పట్టింది బికాస్ ప్లేయింగ్ అ విలేజ్ గర్ల్ వాజ్ నాట్ కప్ ఆఫ్ మై కప్ ఆఫ్ టీ బేసికలీ. కానీ ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ హ్యాపెండ్ విత్ ఫ్యూ సెషన్స్. లైక్ బాలా గారు, హీ యూస్ టు టెల్ మీ వాట్ జ్యోతి ఈస్ బేసికలీ. అండ్ ఇది నాకు ఒక క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం, మళ్ళీ నేను క్లాసికల్ డ్యాన్స్ గురించి ఎత్తితే రెపిటేషన్ అనుకుంటారేమో అందరూ, అంటే ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్, కానీ సార్ ఇన్బిల్ట్గా అది చాలా హెల్ప్ అయింది సార్. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మీరు నాకు డాన్స్ చేయమంటే నేను టక్కుమని నేను దుర్గా ప్లే చేసేస్తాను, నేను ఐ ఓన్ ద క్యారెక్టర్. సో అలా ఓన్ చేసుకోవడానికి నాకు కొంచెం ఈజినెస్ కలగడానికి నాకు క్లాసికల్ డ్యాన్స్ చాలా హెల్ప్ అయింది కాబట్టి నేను అన్నిసార్లు నేను తీసుకుంటున్నాను పేరు. బట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఓనింగ్ ద క్యారెక్టర్, అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్ బిలీఫ్ దట్ దట్ ఐ విల్ బీ ఏబుల్ టు, I have to give my best అనేది ఒకటి. ప్రెషర్ లేదు, బట్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ మేబీ ఐఎమ్ సపోజ్ టు డూ దిస్ రోల్ బికాజ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అనే ప్రాజెక్ట్ జరుగుతుందన్న విషయం నాకు తెలీదు. దిస్ ప్రాజెక్ట్ చోజ్ మీ, సో ఐ బిలీవ్డ్ ఇన్ ద యూనివర్స్, అండ్ వెన్ ఇట్ కేమ్ టు మీ ఐ ఫెల్ట్ లైక్ మేబీ ఇట్ వాజ్ రిటన్ ఫర్ మీ, సో మేబీ ఐ విల్ బీ ఏబుల్ టు గివ్ మై బెస్ట్, మేబీ ఐఎమ్ ద పర్సన్ హూ సపోజ్ టు డూ ఇట్ అనే ఒక థాట్లో నేను పడిపోయాను. సో ఐ ఓన్లీ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ టు డూ మై బెస్ట్, దట్స్ ఇట్. There's nothing much, not more than that, not less than that. I have to reach that exact boundary and reach avvali. Okay. So rest is left to history, that's it. Yeah. Okay, good clarity. సో శ్రీనాథ్, అంటే ఇప్పుడు సరే సినిమా చేశారు, ప్రమోషన్స్ చేస్తున్నారు, March 6th రిలీజ్ చేస్తారు, ఆడియన్స్ని థియేటర్కి ఎలా తీసుకొస్తారు? అది ఇప్పుడు మెయిన్ పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ఎనీ యాక్టర్, ఎనీ డైరెక్టర్, ఎనీ ప్రొడ్యూసర్. ఎందుకంటే ఈ మధ్య వారానికి 4 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆడియన్స్ హార్డ్లీ ఒక సినిమా మీద కూడా ఇంట్రెస్ట్ చూపించట్లా. Until unless the content is exciting or the one who is running the show is exciting. సో అక్కడ ఎవరన్నా ఒక స్టార్ వెహికల్ ఉండాలి ఖచ్చితంగా. ఎవరైనా ఒక స్టార్ నిల్చొని ఉండి రండి నా సినిమాకి, ఈ సినిమాకి రండి అని చెప్పేసి చెప్తుంటే తప్ప జనాలు పట్టించుకోవట్లేదు ఆ సినిమాని అసలు. సో ఇప్పుడు మీ మీద ఉన్న ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆ హెడ్లైనింగ్ ఉంది కదా, ఇప్పుడు శ్రీనాథ్ మాగంటీస్ మెన్షన్ హౌస్ మల్లేష్కి జనాలు రావడం అనేది మీ చేతిలో ఉన్న బాధ్యత. ఎందుకంటే డైరెక్టర్ హ్యాస్ డన్ హిస్ పార్ట్, సినిమా బాగా తీశాడు, మీరు బాగా యాక్ట్ చేశారు, గాయత్రి బాగా చేసింది, గారి బిహెచ్ వీళ్ళందరూ, సురేష్ బాబు అందరూ బాగా చేశారు. కాకపోతే ఇప్పుడు ఆడియన్స్కి థియేటర్లు కనిపించే బాధ్యత మెయిన్ లీడ్ కాబట్టి మీరే మోయాల్సి వస్తుంది అది. సో ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు, ఏం చేస్తున్నారు దాన్ని? వన్ సార్, ఆల్ ద స్టార్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ సపోర్టింగ్ ద మూవీ, స్టార్టింగ్ విత్ శేష్ గారు బంగారీ సాంగ్ రిలీజ్ చేశారు. అండ్ హీ వాజ్, ఆ టైంలో సార్ చాలా బిజీగా ఉండే, స్టిల్ ఆయన టైం తీసుకొని బంగారీ సాంగ్ని రిలీజ్ చేసి, అండ్ హీ వాజ్ ఇంప్రెస్డ్ బై ద సాంగ్ ఆల్సో. అండ్ దెన్ కమ్స్ శ్రీ విష్ణు గారు మింగలేక మంగళారం అని సాంగ్ రిలీజ్ చేశారు. అంటే నాకు పెద్ద ర్యాపో లేదు శ్రీ విష్ణు గారితో. నేను ఇట్స్ ఓవర్ వన్ మెసేజ్, సార్ ఐఎమ్ శ్రీనాథ్ యాక్టర్, నాకు ఇట్లా సినిమా రిలీజ్ అవుతుంది సార్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఇమ్మీడియట్గా ఫోన్ కాల్ వచ్చింది. ఈజ్ లైక్ బ్రదర్ అది డన్ చేసేద్దాం అని అన్నారు. సో దట్స్, అంటే నేను పర్సనల్గా తెలియపోయినా కనీసం దేవర్ లైక్ అరే ఫెలో యాక్టర్ మ్యాన్, తనదంటూ ఒక సినిమా వస్తుందని చెప్పి హీ బీయింగ్ ఏ స్టార్ ఆయన ఎంకరేజ్ చేశారు. అండ్ విశ్వక్ సేన్ ఆల్సో 13వ తారీఖున సినిమా రిలీజ్ పెట్టుకుని 12వ తారీఖున ట్రైలర్ లాంచ్కి వచ్చారు, తరుణ్ భాస్కర్ గారు వచ్చారు. దే ఆల్ బిలీవ్డ్ ఇన్ మీ. And now for trailer also someone nice where the whole country loves him. He's coming for the trailer launch. That's an excitement నేను పెడతాను. ఇది ఇండస్ట్రీలో నాకు ఎవరు లేరు అని అనుకోవటానికి కూడా లేదు సార్. నాకు పరిచయం లేని శ్రీ విష్ణు గారు కూడా నేనున్నా వచ్చేసే అని అన్నారు. సో దట్ షోస్ మన తెలుగు ఇండస్ట్రీలో కాంపిటీషన్ కాదు, కాంట్రిబ్యూషన్ ఎక్కువ నడుస్తుంది. సో అది ఎగ్జాక్ట్లీ. నౌ బయటకు వచ్చేసరికి సార్ వాళ్ళు చెప్పిన మాటలతో వాళ్ళ ఫ్యాన్స్ చూసినంత వరకు చూశారు. దాని తర్వాత నేనేం చేస్తున్నాను, ఆల్ ద రెగ్యులర్ ప్యాటర్న్స్లో ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్, సోషల్ మీడియా, ట్విట్టర్ ఇవన్నీ చేసుకుంటూ ఐఎమ్ గోయింగ్ ఆన్ స్ట్రీట్ సార్. నేను వెళ్ళి డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్, ఆ కల్చర్ భలే ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము వీ డిడ్ ప్రాపర్ ఇంటర్వ్యూ
జనాల మధ్యలో వచ్చేసి బౌన్సర్లు వేసుకెళ్ళి కాదు, మేము లిటరల్గా మా దోశలు మేము తినుకుంటున్నాం, జనాలు వచ్చి నిన్న ఎక్కడో చూశానమ్మా అనుకుంటూ ఒక పెద్ద ఆవిడ వచ్చారు, దెన్ పలానా సినిమా అనగానే లక్కీ భాస్కర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే పలానా మా మెన్షన్ హౌస్ సినిమా వస్తుందండి మార్చి 6న అంటే నేను చూస్తాను. ఆవిడ అక్కడే పక్కకి వెళ్ళి టీజర్ చూసి వచ్చి బాగుంది నాన్న అనుకుంటూ, దెన్ యంగ్ పీపుల్ వర్ ఆల్సో లైక్ అన్న మింగలేక మంగళవారం సాంగ్ చూసిన అన్న అంటూ వాళ్ళు, అండ్ వేరే కపుల్స్ కూడా వాళ్ళు కూడా బంగారీ సాంగ్ చూసామండి అని అన్నారు. సో యాజ్ అన్ ఆడియన్స్ మేము వెళ్ళిపోయి ఓ ఫ్యాన్సీ రెస్టారెంట్లో కూర్చుని యూనో వాట్ విల్ డూ సంథింగ్ అన్నట్టు కాకుండా జనాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను సార్. ఇది మన ఇంటర్వ్యూలో ఒకసారి అడిగారు మీరు, ఏం చేస్తావు ఇంటింటికి వెళ్ళి డోర్ కొడతా అని అన్న. ఆ ప్రయత్నం కూడా ఉంది, బట్ నేను జనాల్లో నుంచుంటే అట్లీస్ట్ నేను చేసిన వర్క్తో నన్ను గుర్తుపెట్టి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అడిగితే అట్లీస్ట్ నిన్న మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ మార్చ్ 6 థియేటర్స్కి వస్తుంది, ప్లీజ్ వాచ్ ఇట్ అని చెప్పి వాళ్ళతో నుంచి టీజర్ చూస్తూ దట్స్ హౌ ఐఎమ్ రీచింగ్ అవుట్ టు ఆడియన్స్ సార్. ఇంకా అక్కడ నుంచి వర్డ్ ఆఫ్ మౌత్, ట్రైలర్ బాగుంటే ఇంకొంచెం మాట్లాడతారు, దాని తర్వాత మళ్ళీ జనాల దగ్గరికి వెళ్తా, ఐల్ గో టు ద బిజియెస్ట్ ప్లేసెస్ అండ్ స్టాండ్ దేర్, లెట్స్ సీ హౌ ఇట్స్ వర్క్. అదే అది అంటే కొంచెం అది అంటే మనం ఏదో చిన్న చేస్తాం అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ నీడెడ్. ఇట్స్ మచ్ నీడెడ్ సార్. సినిమాని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఏమేం చేయాలో అన్నీ చేయాలి అంతే. దాంట్లో నేనేంటి అనుకోవడానికి సార్, ఎండ్ ఆఫ్ ద డే మేము సినిమా తీసింది జనాలకి దగ్గర అవ్వడానికి కానీ దూరం అయిపోవటానికి కాదు. సో అదేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే ఇఫ్ దే ఫీల్ సెన్సిబుల్ పక్కకి వెళ్ళి అట్లీస్ట్ ఒక టీజర్ చూస్తారు కదా, అది ఎక్సైట్ అయితే దట్ విల్ మోటివేట్ దెమ్ టు గో టు థియేటర్స్. అరే ఈ రోడ్డు మీదకి వచ్చి మరి ప్రమోట్ చేస్తున్నాడు రా, లెట్స్ సీ ఏముంది అని. అండ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు కమింగ్ ఫ్రమ్ రాజు వెడ్స్ రాంబాయ్ ఆల్సో, నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్, బట్ ఇట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ద హోల్. రీచ్ అవడానికి రీజన్ కూడా ఏంటంటే ద వే దే పబ్లిసైజ్డ్ ద ఫిల్మ్. ఎస్, జనాల దగ్గరికి వెళ్ళాలి సార్. మా దగ్గర ఆనెస్టీ తప్ప ఇంకేం లేదు. ఒక సిన్సియర్ ఫిల్మ్ మేకర్ ఇస్ దేర్. బాలా మేడ్ ఇట్ సిన్సియర్, ఐ పుట్ ఇన్ మై ఎఫర్ట్స్, గాయత్రి పుట్ ఇన్ హర్ ఎఫర్ట్స్, సురేష్ బబ్లీ గారు అండ్ అదర్ యాక్టర్స్ అందరూ ఆనెస్ట్గా పనిచేసాం. మా దగ్గర ఆనెస్టీ తప్ప ఇంకేం లేదు సెల్ చేయడానికి మా దగ్గర. సో వీఆర్ బీయింగ్ అట్మోస్ట్ ఆనెస్ట్ టు ఆడియన్స్. మేము అది చేస్తాం ఇది చేస్తాం, మీరు వస్తే నెక్స్ట్ 2 గంటలు కడుపు నొప్పి వచ్చేంత నవ్విచ్చేస్తాం, మీ అపెండిక్స్ పగిలిపోద్ది అన్నట్టు మేమేం చెప్పట్లేదు. యూ విల్ కమ్ ఎంజాయ్ ద మూవీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ పాసిబుల్. మా ప్రయత్నం కూడా అదే. మేము వీఆర్ నాట్ సెల్లింగ్ ఫాల్స్ హోప్స్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద సినిమా, దట్స్ ద హోప్ ఐ కెన్ గివ్. లేదు కాకపోతే హానెస్టీతో పాటు ఇట్ షుడ్ హ్యావ్ ద వైరాలిటీ యాజ్ వెల్. సో కొంచెం అది హెల్ప్ అవ్వాలి మీకు. ఇంకా యూర్ యెట్ టు గెట్ ఇంటూ దట్ ఫిల్మ్ ఫోకస్ ఇస్ గోనా సపోర్ట్ us, sir. దట్స్ ఫర్ షూర్. Thank you. బట్ యువర్ ఫిల్మ్ నీడ్స్ వైరాలిటీ. సో కొంచెం జనాల్లోకి ఇంకా వెళ్ళడానికి అంటే టీజర్, ట్రైలర్, వాట్ ఆర్ ద కాంటెంట్, సాంగ్స్ కానీ ఇవన్నీ అవ్వచ్చు, బట్ జనాల్లోకి ఇదేంటి లేదా ఇది బాగుంది అని వాళ్ళ ఫోన్లోకి మైండ్లోకి వెళ్ళేదాకా మీరు దాన్ని పుష్ చేస్తూనే ఉండాలి. సో ఈ నెక్స్ట్ ఒక 15 days అనేది మీకు చాలా క్రూషియల్. సో ఈ 15 daysలో మీరు అన్నట్టు నిజంగా రోడ్డు మీద నిల్చుంటారా, ఇళ్ళకెళ్ళి డోర్లే కొడతారా తెలియదు కానీ, సో యూ పీపుల్ నీడ్ టు మేక్ మోర్ సౌండ్ అబౌట్ మల్లేష్. Definitely. We'll definitely do that, sir. That's a very important thing also. Sure. So looking forward for March 6th. Yeah. So mention house Mallesh tho. I'm also looking for March 6th because March 6th me review వస్తుంది. I'm waiting for that. ఏం ప్రెషర్ పెట్టట్లేదు దట్ యూ హ్యావ్ టు సే సంథింగ్ నైస్ అని, బట్ ఇఫ్ మీకు నవ్వుకుని అరే బాగుందిరా అని అనుకుంటే ఐ నో యు ఆర్ అన్ ఆనెస్ట్, మీరు ఒపీనియన్ ఆనెస్ట్ పెడతారు, ఇట్స్ నాట్ అన్ ఆబ్లిగేషన్ ఫర్ యూ. So definitely please watch the movie. It will please the audience as well. Yeah. So thank you so much for your time. Thank you, sir. Thank you very much. Thank you.